ఇప్పుడు కార్తీ దగ్గరకు వస్తా. నీకు ఎలాగైతే ప్రకాష్ రాజ్ ట్వీట్ అర్థం కాలేదో, ఎలాగైతే అసలు లడ్డు వివాదం అర్థమై చావలేదో, కార్తీ అనే మనిషి ఒక ఈవెంట్కి వచ్చాడు. ఆయనకు తెలియకుండా అక్కడ ర్యాండమ్ గా ఒకటి ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఈవెంట్ ప్లాన్ అయింది. దానికి నా రియాక్ట్ అవ్వాల్సి వస్తే వద్దొద్దు, లడ్డు ప్రజెంట్ అదొక చాలా సెన్సిటివ్ ఇష్యూ, దాని గురించి మాట్లాడొద్దు అన్నాడు. దాని అర్థం ఏంటి? ఒరే 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 బయట గొడవలు జరుగుతున్నాయిరా, మనం దాని గురించి కామెడీలు చేయకూడదు, చాలా తప్పు అని కార్తీ చెప్పినట్టు. కార్తీ ఇది తప్పు అని చెప్పాడు అక్కడ. నీకేం అర్థమై వచ్చింది? ఆయన దాని లడ్డు గురించి జోకులు వేసాడని నీకు ఎవడో చెప్పాడు, నువ్వు చూడలేదేమో మరి, లేదా మనం చూసినా కూడా అర్థం కాలేదేమో మన బుర్రకి. ఎందుకంటే మనకు చదివిస్తే ఉన్నమతి చెడింది కదా, అందుకు తెలియలా. ఎక్కువ చదివావు కదా, 2 లక్షల పుస్తకాలు చదివి 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 ఉన్నమతి పోయింది. సో అందుకు నీకు అర్థమై చావాలి అది, అంతేనా? ఆయన ఏమన్నాడు పాపం, ఆ పిల్లడు ఏమి అనలా. అయినా సరే ఆయన ఏం చెప్పాడు, కార్తీ కానీ సూర్య కానీ వాళ్ళ నాన్న కానీ జ్యోతి కానీ ఎవరైనా సరే వాళ్ళ వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారు అని తెలిస్తే కారణం ఏంటని కూడా తెలియకుండా సారీ చెప్తారు. ఇప్పుడు కూడా అదే చేశాడు కార్తీ. బాబు నేను అసలు ఏమన్నా, నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు, నేను ఎవరిని హర్ట్ చేయలేదు, సరేలే ఏడుస్తున్నావు నీ మొహాన్ని ఒకసారి పోతగలడు అని చెప్పి సారీ పడేశాడు. మరి ఇంకేం చేస్తాడు చెప్పు? సూర్య కూడా సారీ చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చెప్పండి. దానికి కూడా పాపం వాడి కష్టం ఏంటంటే కార్తీది టైంకి శివం సత్యం సుందరం సినిమా రిలీజ్ ఉంది. ఏపీలో నీకు తరఫున ఎవడో చచ్చాడు కదా సినిమాటోగ్రఫీ, దాన్ని ఏమన్నా కత్తిరింపులు బెత్తిరింపులు చేస్తే పాపం వీళ్ళు బతకలేరుగా. ఈయన నమ్ముకొని ఆ డిస్ట్రిబ్యూటర్ కొన్నాడు. ఇప్పుడు నేను టంగు స్లిప్ అయ్యి ఆ డిస్ట్రిబ్యూటర్లకు ఎందుకు నష్టం చేయాలి? అందుకని చెప్పి ఆ సారీ ఏదో వీడి మొహానికి పడేస్తే దరిద్రం తీరుద్ది కదా అని ఏమన్నా అనుకోని మనకు నష్టంలా ఓ సారీ పడేస్తే అయిపోయిందిగా, పోరా బాబు నీ మొహాన్ ఓ సారీ అని పడేశారు. అది జరిగింది. యాక్చువల్లీ సినిమాని ఇబ్బంది పెడతాడు. లేకపోతే కార్తీ నీకు సారీ చెప్పాడు చెయ్యని తప్పుకి, అదే చెయ్యని తప్పు ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చెప్తున్నా చూడు. సూర్య కూడా నీకు సారీ చెప్పాడు చెయ్యని తప్పు, తమ్ముడు చేయని తప్పుకి. నీకు జ్యోతిక కానీ అందరూ సారీ చెప్తారు, ఓకేనా? నువ్వు ఎప్పుడైతే నీ సినిమా బ్రో సినిమా అప్పుడు మేము తమిళని ఎంకరేజ్ చేస్తాము, తమిళ అసలు మమ్మల్ని పట్టించుకు చావరు అని చెప్పి ఒక కామెంట్ పాస్ చేసావు. దానికి కూడా నీకు సగం తెలిసి సగం తెలియకే వాగావు. అప్పుడు ఏమైంది అంటే సెల్వం అని మన రోజా వాళ్ళ హస్బెండ్, ఫస్ట్ మన వాళ్ళకి పని ఇవ్వండి రా, మన వాళ్ళు కడుపు నిండిన తర్వాత పక్కోడిని పిలవండి, వీళ్ళందరినీ ఎండబెట్టి మీరు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పనులు ఇస్తే ఎవడి ఇండస్ట్రీ వాడికి ఉంది. హిందీ ఓడికి బతకడానికి హిందీ ఇండస్ట్రీ ఉంది, తెలుగోడికి తెలుగు ఇండస్ట్రీ ఉంది. మనం మొన్న బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నట్టు కన్నడోడికి కన్నడ ఇండస్ట్రీ ఉంది. మనం కూడా యూనియన్లు అన్ని పెట్టుకు చచ్చాం. మన వాళ్ళందరికీ పని ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వండి. షూటింగ్లన్నీ తీసుకెళ్లి రామోజీ ఫిలిం సిటీలో చేస్తున్నారు, వచ్చేస్తుంది. నువ్వు రామోజీ ఫిలింలో షూటింగ్ పెడితే చెన్నై నుంచి డాన్సర్లను తీసుకెళ్ళవు, నీకు అది అవుట్డోర్. ఇక్కడ వాళ్ళని తీసుకెళ్తున్నావు, యూనియన్ వాళ్ళని. వద్దు, మన వాళ్ళు ఖాళీగా చేస్తున్నారు కదా, అదే ఏవిఎంలో పెట్టుకో. ఇక్కడ స్టూడియోలు లేవా, మన దగ్గర ఏమీ లేవా అని ఆయన బాధ. అది నిజంగా అర్థం చేసుకోవాలి. అది ఈయనకు అర్థం కాల. మన తెలుగులో కూడా ఉంది ఈ ప్రాబ్లం. టీవీ ఆర్టిస్టులు అందరూ మీరు కన్నడ నుంచి తెచ్చుకుంటున్నారండి అని గొడవలు. లేదు అంటే డబ్బింగ్ సీరియల్, ఒకప్పుడు మొత్తం డబ్బింగ్ సీరియల్లే వచ్చేవి. మాకు పన్నులు లేకుండా పోతున్నాయి, మరి మేము ఎందుకు చావన్నా ఏడవన్నా అని చెప్పేసి వాళ్ళు పెట్టారు. ఇప్పుడేమో తమిళ్ కన్నడం నుంచి తెచ్చుకుంటున్నాం. మన వాళ్ళకి పని లేదు. సినిమాలు కూడా అంతే, మన వాళ్ళందరికీ ఏంటంటే వీళ్ళని ఎక్కడి నుంచో కావాలి, ఇంకా ఈ పెద్ద క్యారెక్టర్లు ఎక్కడెక్కడ నుంచో వింత వింత జంతువులన్నీ కావాలి మనకి. అక్కడ వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు. ఇక్కడికి వస్తే వాళ్ళ క్యారీవేళ్ళు గిరివేళ్ళు కాలు కడిగేవాడు, మసాజ్ చేసేవాడు, అందరిని ఇంత పెద్ద టీము అందరినీ మేపుతావు. అది ప్రాబ్లం. కోట శ్రీనివాసరావు గారు కూడా ఇన్నేళ్ళు పోరాడింది దానికే పాపం, చచ్చిపోయే వరకు. అంటే ఇప్పుడు పాపం అదేంటిది లాస్ట్ వయసులో ఉన్నంత వరకు కూడా, తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన దీనికోసమే పోరాడతాడు. ఏమని, మనోళ్ళకి పని ఇవ్వండి అయ్యా, మనోళ్ళకి పని ఇవ్వండి అంటే పాప ఆయన మైకు లాగేసుకుంటారు ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పకుండా. అంటే ఆయన ఉద్దేశం అది యాక్చువల్, కానీ చర్చ చూసే వాళ్ళకి అర్థం కాదు బేసికల్. సో మనోళ్ళకి పని ఇవ్వండి, మనోళ్ళకి పని ఇవ్వండి. మన కడుపు నిండాక నీకు ఎక్కువ అనిపిస్తే పక్కోడికి పెట్టు, నిన్ను మార్చుకొని ఊరందని మేపమని నిన్ను చెప్పాల అనేది వాళ్ళ ఉద్దేశం. అది పవన్ కళ్యాణ్కి ఎలా అర్థమైందో తెలియదు. కానీ మా సినిమాకి సముద్రకని గారు డైరెక్టరు, వాళ్ళేమో అక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు, మేము వాస్ట్ అనమాట, ఎక్కడెక్కడి నుంచి అందరినీ తెచ్చి పెట్టేసుకుంటాం. కానీ తమిళ వాళ్ళు అట్లా కాదు, వాళ్ళకి స్వార్థం ఎక్కువ, వాళ్ళోళ్ళే ఉండాలంట. మొన్న పెద్ద మనిషి ఏదో అన్నాడని చెప్పుకొచ్చాడు. అప్పుడే తమిళ వాళ్ళు నీ మొహం చూడొద్దని అనుకున్నారు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అప్పుడే. సీరియస్లీ వాళ్ళ కర్మగాలో నువ్వు వాళ్ళ బార్డర్లోనే మంత్రి అయ్యావు, సరే సరిపోయింది.
ఇప్పుడు నువ్వు కార్తీ చేత క్షమాపణ, నాకు ఆ హీరో అంటే గౌరవం ఉంది కానీ వాడి పని నాకు నచ్చలేదు, జోకులు వేసాడు, మా లడ్డూను అవమానించాడు అని తెలిసి ఒక విచ్చవాగుడు వాగితే తమిళ్లో ఇంకోసారి నీ సినిమా రిలీజ్ అవుద్దా? నీకేంటి ప్రాబ్లం? నీ ప్రొడ్యూసర్ కదా చచ్చేది. కార్తీ అదే ప్రొడ్యూసర్ గురించి ఆలోచించి, అదే డిస్ట్రిబ్యూటర్ గురించి ఆలోచించి నీకు సారీ చెప్పాడు. గుర్తుపెట్టుకో. నువ్వేం చేస్తున్నావు? నిన్ను నమ్ముకున్న ప్రొడ్యూసర్కి ఫస్ట్ మనం డేట్లు ఇచ్చి చావం, ఎప్పుడు షూట్కి వస్తారో దేవుడు ఎరుగు. పోనీ ఏదో రకంగా తూతు మంత్రంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నావు అంటే నీ వాగుడు వల్ల అమ్ముడు పోవు. పక్క రాష్ట్రాలు అసలు ఎవడు కొండు. తమిళ్లో అసలు నిన్ను ఎంకరేజ్ చేసేవాడే లేదు 100%. తెలుసా? పవన్ కళ్యాణ్ సినిమా తమిళ్లో ఒక్కటి ఆడదు, వాళ్ళు ఎవరు చూడరు. ఎందుకంటే నేను తమిళకి వ్యతిరేకం అన్నట్టుగా ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అదే ఆయన తెలిసి తెలియక చేసుకున్న తప్పు ఏంటో తెలుసా? అప్పుడు ఆ సెల్వమని మాట్లాడిన సెల్వమని రోజాకి హస్బెండ్ కాబట్టి నేను ఖచ్చితంగా వ్యతిరేకించాలనుకున్నాడు, కానీ దానివల్ల వచ్చే నష్టం గురించి ఆయన ఆలోచించాల. ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ రామ్ చరణ్కి పడవచ్చు, సాయిధరం తేజ్కి పడవచ్చు, వరుణ్కి పడవచ్చు, మెగాస్టార్ చిరంజీవికి పడవచ్చు. నువ్వు వాగిన వాగుడే. ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటున్నాం అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. యాక్చువల్గా నెత్తిన పెట్టుకుంటోంది ఎవరు అనేది ఆలోచిస్తే తెలుగు పీపుల్ కదా. తెలుగు జనాలు, తెలుగు ప్రజలు సినిమాని ఆదరిస్తారు కాబట్టి ఏ సినిమా బాగున్నా భాష అది లేకుండా సినిమాని పిచ్చిగా ఇష్టపడేది తెలుగు ప్రజలు. సో తెలుగు ప్రజలు నెత్తిన పెట్టుకుంటున్నారంటే అది తెలుగు పీపుల్ ఏంటో తప్ప మన గొప్ప ఇండస్ట్రీ గొప్పే ఉంది. తమిళ హీరోని నాకేమో అందరూ ఖచ్చితంగా రాగానే అందరూ ఎంకరేజ్ చేస్తున్నట్టు నాకైతే కానీ తెలుగు పీపుల్ మాత్రం ఏ సినిమా కార్తీదా లేకపోతే మలయాళం నుంచి బాయ్స్ ఏ సినిమా నువ్వు దుల్కర్ ని ఎంకరేజ్ చేయాలా, ఇక్కడ విక్రమ్ ని ఎంకరేజ్ చేయాలా, కమల్ హాసన్ ని ఎంకరేజ్ చేస్తూనే రాలా, రజనీకాంత్ అక్కడ వాళ్ళు ఎలా నెత్తిన పెట్టుకోవాలా, నువ్వు నెత్తిన పెట్టుకోవాలా. మరి ఆ రేంజ్ లో వాళ్ళందరినీ మనం చేస్తున్నాం, మనల్ని మాత్రం వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే ఎప్పటి నుంచో తెలుసు తెలుగు వర్సెస్ తమిళ్ గొడవలు పెట్టేదే వీళ్ళు. ఆ పిచ్చవాగుడు వాగకుండా ఉంటే బెటర్ కదా. ఇప్పుడు అది రేగుతుందా? మళ్ళీ రేగుతానే ఉంది. ఇప్పుడు నువ్వు కార్తీ చేత క్షమాపణ చెప్పించాల్సి వస్తుంది. నువ్వు అసలు ఏం చేసావు, ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు అసలు ప్రశంసించాలి. లడ్డు గురించి మనోళ్ళందరూ పిచ్చిగా మాట్లాడుతుంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చి హీరో అది చాలా సెన్సిటివ్ అన్నాడండి, ఆయన్ని చూసి నేర్చుకోండి అని చెప్పాల్సిన నువ్వు, నీకు అది అర్థం కాక, అది అర్థం చేసుకుంటే తెలివి లేక ఆయన చేత సారీ కోరావా? ఇప్పుడు హీరోస్ రెస్పాండ్ అవ్వమంటున్నారు మళ్ళీ, అదేందో నాకు అర్థం కావట్లేదు. తెలుగు హీరోల్ని మాట్లాడండి, లడ్డు గురించి మాట్లాడండి, ఇంత ఇష్యూ జరుగుతుంది కదా మాట్లాడండి అంటున్నారు. మాట్లాడినందుకు ఈయనకి చివాట్లు పడ్డాయి, మరి మాట్లాడలేనందుకు వీళ్ళకి చివాట్లు పడ్డాయి. అసలు మాట్లాడాలా వద్దనే డైలమాలో ఉన్నారు. దేనికి మాట్లాడాలమ్మా? ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరైనా సరే ఎందుకు మాట్లాడాలి? నువ్వేదో పెట్టుకో అంటే మాట్లాడండి అంటే దాని అర్థం ఏంటి? నేను దీని గురించి పోరాడుతాను, మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు ఆయన. లడ్డు గురించి మాట్లాడండి అంటే దాని అర్థమే అది, నాకు సపోర్ట్ చేయండి అని. నీకు సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? అందరు కార్తీక్కి తిట్టాలా, ప్రకాష్ రాజ్కి వ్యతిరేకంగా వెళ్ళాలా? అదే నీ ఉద్దేశం. నీకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, అలాగే దీని గురించి నెగిటివ్గా మాట్లాడే ప్రకాష్ రాజ్ని, ఈ కార్తీలందరినీ వెలివేసేయండి, తమిళ ఇండస్ట్రీ హీరోలతో మీరు గొడవ పడండి, రేపటి రోజు కొట్టుకు చావండి, నేను బాగుంటా చూసుకుంటా. మన ఉద్దేశమే గొడవలు పెట్టడం. ఎప్పుడు చూడు గొడవలు 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 గొడవలు. ఒక్కసారన్నా ఒక దగ్గర జరిగే గొడవ నువ్వు సద్దు మనకిచ్చావంటే చరిత్రలో లేదు, ఇక మీదట కూడా ఎవడు చూడ్డు. నువ్వు గొడవ పడిపోతే నీ ఫ్యాన్స్ రెచ్చిపోతారు. వాళ్ళు కూడా రెచ్చిపోకుండా సైలెంట్గా ఉంటే నాగబాబు ఏదైనా ట్వీట్ పెట్టి రెచ్చగొడతాడు మళ్ళీ, పోండ్రా బాబు రోడ్డు మీద పడండి, అంత సైలెంట్గా ఉంటే ఎలా మరి అని. ఇలా ఉంటుంది పరిస్థితి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.